తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరిగే జనసేన టీడీపీ కూటమి మహాసభ చరిత్రలో నిలిచిపోతుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. బహిరంగ సభలో ఒకే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగాలు వినాలని జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజానీకం ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైసీపీ రాక్షస పాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారంటున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. 28వ తేదీన జరిగే జనసేన తెలుగుదేశం పార్టీ సభ తాడేపల్లిగూడెంలో జరిగే సభకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి తాడేపల్లిగూడెం వచ్చారు మనోహర్ గారు. ఇప్పుడు మనతో మనోహర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అద్భుతమైన సభ. ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, మొట్టమొదటిసారి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఒకే వేదిక పైన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తు అవసరం ఎలా కలిగింది, దేనికోసం నిర్ణయం తీసుకున్నాం, రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమై అవ్వడమే కాకుండా రేపటి రోజున ప్రభుత్వంలో మేము చేయబోయే అనేక కార్యక్రమాల గురించి, ప్రజలకి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం, ఈ రెండు అంశాలపైన కూడా ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా ఈ 4.5 సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాన్ని మరొకసారి ప్రజలకి అర్థమయ్యే విధంగా ఒక మంచి ఏర్పాట్లు, మంచి సభ అద్భుతంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించబోతున్నాం. ఇది అంకిత భావంతో ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు అందరూ కూడా ఈ రోజు నుంచే పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. నా తెలిసినంతవరకు ఈ ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా లక్షల్లో తరలి వచ్చే జనానికి ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అందరికీ సౌకర్యాలు జాగ్రత్తగా, సురక్షితంగా మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు పార్టీ తరఫున అందరం చేస్తాము. పొత్తు కుదిరిన తర్వాత ఎవరికి వాళ్ళు జనసేన అంటే పవన్ కళ్యాణ్ సభలు వేరు జరుగుతున్నాయి. అదే రకంగా అటు ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క లోకేష్, ఎవరి సభలు వాళ్ళు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా అందరూ ఒకే వేదిక మీద ఆసీనులు అవటం, అదే రకంగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు కలిసి ఇప్పటివరకు విడివిడిగా పొత్తు కుదిరింది, కానీ ఒక దగ్గర కూర్చుని బహిరంగ సభలో వేదిక పంచుకోవడానికి ఇప్పటివరకు తెలియదు. దాని మీద ఇటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. వాస్తవంగా ఇది మొట్టమొదటిసారి చాలా స్పష్టంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇరు పార్టీల అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి అందరికీ కూడా సముచిత స్థానం కల్పించి వేదిక పైన సుమారు 500 మందితోటి ఏర్పాట్లు చేస్తున్నాం. నేను ఇందాక కూడా అన్నట్టు మన భవిష్యత్తుని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ అంధకారంలో నెట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనం పోరాటం చేయాలో అటువంటి అంశాలపైన చాలా క్లియర్గా మన నాయకులు మాట్లాడతారు. మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు మాట్లాడతారండి. మేనిఫెస్టో ఇంకా కొన్ని సంక్షేమం సంబంధించిన అంశాలు అందులో పొందుపరుస్తున్నారు. తప్పకుండా యువతకు, మహిళలకు, రైతుకి భరోసా నింపే విధంగా గతంలో ఏనాడు లేని ఆలోచనలతోటి కొత్త వర్తమాన రాజకీయాల్లో చేయాల్సిన ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా వస్తూ ఉంటే వాటిని కూడా పొందుపరుస్తూ ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం సమయం ముగిసే పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ కూడా వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రత్యేక హెలికాప్టర్ అంటూ ₹1,00,00,000 దుర్వినియోగం చేయడం అంటూ ఎంతవరకు సమంజసం ఉంటారు? ఇది దుర్మార్గం కదండి. వాస్తవంగా చట్టంలో కేవలం అది కూడా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ప్రధానమంత్రి గారికి భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లు ఎలక్షన్లప్పుడు కూడా ఆయన అదే వాడాలనేది ఒక నిబంధన, చట్టం. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ విధంగా దుర్వినియోగం చేసి ఇన్ని రోజులు ఈయన ఏమన్నాడు? పేదవారికి, పెత్తందారులకి పోరాటం అన్నాడు. ఇదే ఆ పేదవాడు చేసేది. ఎంత దుర్మార్గంగా మా అందరిపైన నిందలేసి పవన్ కళ్యాణ్ గారి పైన ప్రతి సభలో కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడిన వ్యక్తి ఈ రోజున 40 రోజులు దిగిపోతున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా. ఎలక్షన్ కూడా వస్తుంది 10 రోజుల్లో. ఇప్పుడు మీరు 2 హెలికాప్టర్లు లీజు తీసుకొచ్చి ఆయన కోసం ఆయన సురక్షితంగా, జాగ్రత్తగా అన్ని ప్రాంతాలకు తరలించే విధంగా దాని వెనక ఎవరున్నారో, అధికారులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఇది పొరపాటు. అది ప్రజా డబ్బుని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఖజానా ఎట్లా కొల్లగొట్టారు. పోయే ముందు పైసా కూడా మిగల్చకుండా పోవడానికి కోసం వేసిన ఎత్తిది. ఎవరు కడతారు దీనికి లీజు రేపటి రోజున? ఏం అవసరం? 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి, అది కూడా విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి అంట. అంటే ఆంధ్రప్రదేశ్ దీని వరకే పరిమితం అవుతుందా? ఆ విధంగా వీళ్ళు విచిత్రంగా వ్యవహరించి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసుకుని స్వార్థం కోసం వాడుకున్నారు తప్ప ఏ శాఖను కూడా వదలలేదు వీళ్ళు. ప్రతి శాఖ నుంచి కూడా నిధులు దారి మళ్లించేశారు. కంప్లీట్గా ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ రోజున హెలికాప్టర్లు కూడా తెచ్చుకుని పార్టీ నుంచి రూపాయి తీయరు, తన సొంత జేబు నుంచి రూపాయి తీయడు.
ఇవన్నీ ఎలక్షన్ కార్యక్రమాలే కదా. ఈ టైంలో మనం చేసేవన్నీ సభలన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగబోల్సిన సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాం. ఎందుకు మీరు మీ పార్టీ నుంచి మీరు పెట్టుకోరు హెలికాప్టరు? మీ పార్టీ నుంచి మీ నిధుల నుంచి మీరు ఏర్పాటు చేసుకోవాలి, నిధులు ఏర్పాటు చేసుకుని హెలికాప్టర్ పెట్టుకోవాలి. కానీ ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా డబ్బులు దుర్వినియోగం చేయడం ఖండిస్తున్నాం. తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ డిమాండ్ చేస్తాం. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూనే పెత్తందారులా కాదు జమీందారులాగా హెలికాప్టర్లో వాడకం కోసం మరో 40 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి ఇలా చేయటం, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికీ కూడా రాష్ట్ర ఖజానాని శుభ్రంగా దాచుకున్న పరిస్థితుల్లో హెలికాప్టర్ కోసం ఇలాగ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం, ఎస్బీజీ కోరటం అన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు. అయితే రేపు ఈ నెల 28వ తేదీన జరిగే తాడేపల్లిగూడలో జరిగే జనసేన తెలుగుదేశం పార్టీ మహాసభ చరిత్రలో నిలిచిపోనుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వంటి దిగ్గజాలు ఒకే వేదిక మీద ఉండి ప్రసంగించడం కోసం అటు జన సైనికులు, వీర మహిళలు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నారు నాదెండ్ల మనోహర్. ఇదే పరిస్థితి. తాడేపల్లిగూడ నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.